ఈ వీడియోలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర సాసా యాప్లో మార్చి 2025 నెలకు సంబంధించి ఆ కార్యక్రమాలను ఏ విధంగా ఈ యాప్లో ఆ ఫొటోస్ని కానీ ఆ డేటా కానీ ఏ విధంగా సబ్మిట్ చేయాలనేది ఈ వీడియోలో పూర్తిగా డీటెయిల్గా చూద్దాం. అదేవిధంగా ఈ యాప్ని ఏ విధంగా ఈ లేటెస్ట్ వెర్షన్ ఏ విధంగా ఇన్స్టాల్ చేసుకోవాలి, ఏ విధంగా ఈ యాప్లోకి లాగిన్ అవ్వాలనేది కూడా ఈ వీడియోలో పూర్తిగా డీటెయిల్గా చూద్దాం. ముందుగా ఈ యాప్ యొక్క లేటెస్ట్ వెర్షన్ ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలనేది చూద్దాం. ఈ యాప్ లేటెస్ట్ వెర్షన్ అనేది నా వెబ్సైట్లో మీకు అవైలబుల్గా ఉంటుంది. ఈ యాప్ లేటెస్ట్ వెర్షన్ ఇన్స్టాల్ చేసుకోవడానికి మీరు గూగుల్లో అమరావతి టీచర్స్ అని చెప్పి సెర్చ్ చేయండి. అప్పుడు కనిపించిన amaravathiteacher.com సైట్ని ఓపెన్ చేయండి. ఈ సైట్ ఓపెన్ చేయగానే ఇక్కడ మీకు న్యూ లింక్స్లో స్టార్టింగ్లోనే స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర సాసా యాప్ అని చెప్పి ఇక్కడ లింక్ ఉంటుంది. ఈ లింక్ ఓపెన్ చేయగానే మీకు ఇంకొక పేజీ ఓపెన్ అవుతుంది. ఈ పేజీలో ఈ యాప్ యొక్క లేటెస్ట్ వెర్షన్ లింక్ అనేది ఇక్కడ మీకు అవైలబుల్గా ఉంటుంది. ఇక్కడ లేటెస్ట్ వెర్షన్ డౌన్లోడ్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేసేసి మీరు ఎప్పటికప్పుడు ఈ యాప్ యొక్క లేటెస్ట్ వెర్షన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఈ యాప్లో ప్రెజెంట్ మనం మార్చి 2025కి సంబంధించి కార్యక్రమాలను అప్లోడ్ చేయాలి. ఈ మార్చి 2025కి సంబంధించి ఏ కార్యక్రమాలు ఉన్నాయి అనేది పూర్తిగా డీటెయిల్డ్గా కింద ఉంటుందన్నమాట. స్వచ్ఛాంధ్ర ప్లెడ్జ్ డౌన్లోడ్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. ఈ ప్లెడ్జ్ మీద క్లిక్ చేస్తే అప్పుడు మీకు ఈ మార్చి 15న చేయవలసిన కార్యక్రమాలు ఈ స్వచ్ఛాంధ్ర ఈ స్వచ్ఛ దివస్ దీంట్లో అంటే ఈ మార్చి 2025కి సంబంధించి ఆ కార్యక్రమాలన్నీ కూడా ఇక్కడ మీకు క్లారిటీగా డీటెయిల్డ్గా ఉంటాయి. అదేవిధంగా క్రిందకు వస్తే ఈ స్వచ్ఛాంధ్ర ప్లెడ్జ్ కూడా ఉంటుంది. కాబట్టి ముందుగా ఈ కార్యక్రమాలను చూడండి, మీకు పూర్తి క్లారిటీ వస్తుంది. తర్వాత ఈ యాప్ లేటెస్ట్ వెర్షన్ని డౌన్లోడ్ చేసుకొని ఆ యాప్ని ఓపెన్ చేయండి. ఈ విధంగా ఈ స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర యాప్ని amaravathiteacher.com సైట్ నుంచి ఇన్స్టాల్ చేసుకుంటాము. అదేవిధంగా మార్చి 2025కి సంబంధించి ఆ కార్యక్రమాలను కూడా అదే లింక్లో మీకు అవైలబుల్గా ఉంటాయి. తర్వాత ఈ యాప్లోకి ఏ విధంగా లాగిన్ అవ్వాలనేది చూద్దాం. ఈ యాప్లో యూజర్ ఐడి వచ్చేసరికి ఈ విధంగా ఉండాలన్నమాట. క్యాపిటల్ SE తర్వాత _ ఉండాలి. _ అంటే క్రింద ఉంటుందన్నమాట, గీతలాగా మధ్యలో ఉండే చిన్న గీత కాదు. మధ్యలో ఉండే చిన్న గీతను మనం హైపన్ అంటాం కదా, అది కాకుండా SE పక్కన _ పెట్టండి. తర్వాత మీ యొక్క పాఠశాల యొక్క డైస్ కోడ్ ఇవ్వండి. క్యాపిటల్ S క్యాపిటల్ E _ డైస్ కోడ్ ఈ విధంగా యూజర్ ఐడి ఇవ్వాలి. నెక్స్ట్ పాస్వర్డ్ వచ్చేసరికి అందరికీ డిఫాల్ట్ పాస్వర్డ్ క్యాపిటల్ P క్యాపిటల్ W క్యాపిటల్ D PWD @1234 ఈ విధంగా యూజర్ ఐడి పాస్వర్డ్ ఇస్తాము. నెక్స్ట్ ఇక్కడ క్యాప్చా కోడ్ వచ్చేసరికి ఇక్కడ మనకి ఒక క్వశ్చన్ ఇస్తారు, అంటే సమ్ ఇస్తారు. ఇక్కడ ఏముంది 23 + 3 ఎంత 26 ఈ విధంగా ఇవ్వాలన్నమాట. అంతేకాని చాలామంది ఏం చేస్తున్నారు 23 అని చెప్పి పక్కన ప్లస్ లేదంటే మైనస్ ఉంటే మైనస్ అలా టైప్ చేస్తున్నారు. అది కాదనమాట. ఇక్కడ ఒక మనకు సమ్ ఇస్తారు. సపోజ్ ఇక్కడ నేను రిఫ్రెష్ కొట్టగానే ఈ సమ్ మారిపోతుంది. 16 + 2 ఎంత 18 ఈ విధంగా ఇస్తాం. మళ్ళీ ఇక్కడ రిఫ్రెష్ మీద క్లిక్ చేస్తే మరలా మారిద్ది. 25 + 1 26 ఈ విధంగా మనం ఈ క్యాప్చాని ఇవ్వాలన్నమాట. అంటే ఇక్కడ ఇచ్చిన క్వశ్చన్ని మనం ఆన్సర్ చేసి ఆన్సర్ని ఈ క్యాప్చాలో ఇవ్వాలి. ఈ విధంగా ఇచ్చేసేసి లాగిన్ మీద క్లిక్ చేయాలి. ఇలా క్లిక్ చేయగానే మనకి ఈ యాప్లోకి మనం లాగిన్ అయిపోతాం. నెక్స్ట్ ఇక్కడ మనం ఈ ఫొటోస్ని కానీ డేటా కానీ సబ్మిట్ చేయాలంటే క్రిందకి రండి. స్టార్ట్ సాసా యాక్టివిటీ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. దీని మీద క్లిక్ చేయగానే ఇక్కడ మనకి ఓపెన్ అవుతుందన్నమాట ఒక సింపుల్ ఫాము. దీంట్లో 12 రకాల క్వశ్చన్స్ ఉంటాయి, అన్ని ఎస్నోలే అనమాట. అక్కడక్కడ మనల్ని ఒక 5 రకాల ఫొటోస్ని కూడా మనల్ని అప్లోడ్ చేయమంటుంది. ఎక్కడెక్కడ ఏ ఫొటోస్ని అప్లోడ్ చేయాలి, దీంట్లో ఎస్నోలు ఏ విధంగా ఇవ్వాలనేది ఇప్పుడు పూర్తిగా డీటెయిల్గా చూద్దాం. ముందుగా ఇక్కడ నంబర్ ఆఫ్ పార్టిసిపెంట్స్ అంటే ఎంతమంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు అనేది ఇక్కడ మనం ఎంటర్ ది నెంబర్ ఆఫ్ పార్టిసిపెంట్స్ వద్ద ఇక్కడ మనం ఇచ్చేస్తాం. అంటే ఇక్కడ మన పాఠశాలలో ఉన్న విద్యార్థులు, ఉపాధ్యాయులు, ఇంకా ఎవరైనా బయట వారు పబ్లిక్ ఎవరైనా సరే పేరెంట్స్ వచ్చినా మొత్తం కలిపి ఇక్కడ మనం టోటల్ నెంబర్ ఇచ్చేస్తాము. అసలు ఈ మార్చి నెలలో మనం నిర్వహించే కార్యక్రమం పేరేంటంటే బ్యాన్ ఆన్ సింగిల్ యూజ్ ప్లాస్టిక్. ఈ అంశం మీద మనం ఈ స్వచ్ఛ కార్యక్రమాలని చేపడుతున్నాము. నెక్స్ట్ పార్టిసిపేషన్ ఆఫ్ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ ఇన్ స్వచ్ఛాంధ్ర డే యాక్టివిటీస్. ఇక్కడ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ ఎవరైనా సరే పార్టిసిపేషన్ చేస్తే ఎస్ఎన్ ఇవ్వాలి. ఇక్కడ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ అంటే ఎవరు వస్తారంటే ఇక్కడ డిజిగ్నేషన్ మీద క్లిక్ చేయండి. ఇక్కడే మీకు కనిపిస్తుంది. అంటే సీఎం గారు కానీ, లేదంటే డిప్యూటీ సీఎం గారు కానీ, లేదంటే మినిస్టర్ కానీ, ఎంపీ కానీ, ఎమ్మెల్యేలు కానీ, ఎమ్మెల్సీలు కానీ, ఇంకా ఎవరైనా అదర్ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ కానీ, లేదంటే అదర్స్, లేదంటే ఎవరైనా ఆఫీసర్స్ మన మండలం యొక్క ఆఫీసర్స్ కానీ ఎవరైనా సరే ఈ పార్టిసిపేషన్ అనేది మన పాఠశాలలో ఉంటే
అప్పుడు మనం వీటిలో ఎవరైతే వచ్చారో వారిని సెలెక్ట్ చేసుకుంటాం. సపోజ్ ఎంఏ గారు వచ్చారనుకోండి, ఇక్కడ ఆఫీసర్ అని చెప్పి సెలెక్ట్ చేసుకుంటాం. అప్పుడు ఆ ఆఫీసర్ యొక్క నేము, ఆఫీసర్ యొక్క డిజిగ్నేషన్ ఇస్తాము. అలా కాదు ఇంకా వీరి కాకుండా అదర్స్ అనుకోండి, అప్పుడు అదర్స్ అని ఇస్తాము. ఆ అదర్స్ ఎవరు వచ్చారనేది ఆ రిప్రజెంటేటివ్ వారి యొక్క పేరు ఇక్కడ మనం టైప్ చేయాలి. ఇలా మనం ఒకరిని యాడ్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇంకొకరిని యాడ్ చేయాలనుకోండి, మీరు యాడ్ మీద క్లిక్ చేయండి. ఇలా యాడ్ మీద క్లిక్ చేస్తే నెక్స్ట్ ఇంకొక పర్సన్ని యాడ్ చేసుకోవచ్చు. ఇలా మనం ఇక్కడ రిప్రజెంటేటివ్స్ని ఎంతమందినైనా సరే ఇక్కడ మనం యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ క్రిందకు వస్తే ఆ రిప్రజెంటేటివ్స్ ఎవరైతే వచ్చారో ఆ పబ్లిక్ అందరినీ కలిపి మన యొక్క ఫోటోని క్యాప్చర్ చేయాలి. ఒక ఫోటోని తీసుకొని మన యొక్క ఫోన్ గ్యాలరీలో రెడీగా ఉంచుకోవాలి. మనం ఇక్కడ ఫోటో సింబల్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. దీని మీద క్లిక్ చేయగానే క్యాప్చర్ ఇమేజ్ ఆర్ చూజ్ ఫ్రమ్ గ్యాలరీ. క్యాప్చర్ ఇమేజ్ అంటే ఇక్కడే డైరెక్ట్గా లైవ్లో ఫోటో అడుగుతుంది. అదే చూజ్ ఫ్రమ్ గ్యాలరీ అంటే మనం ఆల్రెడీ మన యొక్క ఫోన్లో మనం ముందుగానే ఫోటో తీసుకొని గ్యాలరీలో ఉంచుకుంటే ఈ సెకండ్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేసుకొని ఆ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ అందరినీ కలిపి ఒక ఫోటోని క్యాప్చర్ చేస్తాము. నెక్స్ట్ నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఆర్ స్టాఫ్ సిటిజన్స్ టేకెన్ స్వచ్ఛాంధ్ర ప్లెడ్జ్. ఇక్కడ మనకి ఇందాక మీకు చూపించా కదా స్టార్టింగ్లోనే స్వచ్ఛాంధ్ర ప్లెడ్జ్ అనేది ఒకటి ఉంటుందని. ఆ స్వచ్ఛాంధ్ర ప్లెడ్జ్ ఎంతమంది అయితే తీసుకున్నారో అంటే ఎంతమంది అయితే ఈ ప్లెడ్జ్ చెప్పారో అక్కడ నంబర్ ఇవ్వాలన్నమాట. టోటల్గా ఎంతమంది ఆ ప్లెడ్జ్ తీసుకున్నారనేది, ఆ ప్లెడ్జ్ చెప్పారనేది ఇక్కడ మనం నెంబర్ ఇస్తాము. నెక్స్ట్ ఇక్కడ నుంచి మనకి 12 రకాల క్వశ్చన్స్ అక్కడక్కడ ఫొటోస్ను కూడా అప్లోడ్ అవుతుంది. అవి ఏంటనే చూద్దాం. ఫస్ట్ది వచ్చేసరికి వెదర్ స్వచ్ఛాంధ్ర ప్లెడ్జ్ టేకెన్ అప్, ఇక్కడ ఎస్ అని ఇస్తాము ఎందుకంటే ప్లెడ్జ్ అనేది మనం తీసుకున్నాం కాబట్టి. నెక్స్ట్ నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ పార్టిసిపేటెడ్, ఎంతమంది విద్యార్థులు ఆ ప్లెడ్జ్లో పార్టిసిపేషన్ చేశారనేది ఇక్కడ స్టూడెంట్స్ నెంబర్ ఇస్తాము. నెక్స్ట్ వెదర్ క్లీన్ క్లాస్ రూమ్ డ్రైవ్స్ టేకెన్ అప్, అంటే మన పాఠశాలకు సంబంధించి ఆ తరగతులని శుభ్రంగా ఉంచే విధంగా మనం ఒక డ్రైవ్ని ఆ రోజు చేపట్టామనుకోండి. అంటే ఈ కార్యక్రమం అనేది ప్రతి నెల 3వ శనివారం చేపడతాం. ఈ 3వ శనివారం రోజు ఈ క్లీన్లీనెస్ డ్రైవ్ అనేది మన పాఠశాలలో తరగతులకు సంబంధించి మనం చేపడితే ఇక్కడ ఎస్ అని ఇస్తాము. ఇక్కడ నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ పార్టిసిపేటెడ్, ఎంతమంది విద్యార్థులు ఆ క్లీన్ క్లాస్ రూమ్ డ్రైవ్లో పార్టిసిపేషన్ చేశారో టోటల్ నెంబర్ ఇస్తాము. నెక్స్ట్ 3వ క్వశ్చన్ వచ్చేసరికి వెదర్ గ్రీన్ క్యాంపస్ ఇనిషియేటివ్, అంటే ఇక్కడ ట్రీ ప్లాంటేషన్ లేదంటే గార్డెనింగ్ కానీ ఇక్కడ మనం చేపట్టాల్సి ఉంటుంది. అంటే మనం మొక్కలు నాటాలి. మనం ఈ కార్యక్రమాన్ని చేపట్టి ఉన్నట్లయితే ఎస్ ఇస్తాము. అప్పుడు నంబర్ ఆఫ్ సాప్లింగ్స్ ప్లాంటెడ్, అంటే ఎన్ని మొక్కలను మనం నాటామో నెంబర్ ఇస్తాం అనమాట. అంటే మనం 10 మొక్కలు నాటితే సపోజ్ ఇలా 10 అని ఇస్తాము. అదేవిధంగా మనం నాటిన ఆ మొక్కలకు సంబంధించి ఫోటోను కూడా ఇక్కడ మనం క్యాప్చర్ చేయాలి. దాని కొరకు ఈ ఫోటో సింబల్ మీద క్లిక్ చేయండి. అప్పుడు లైవ్లో కావాలంటే ఫస్ట్ ఆప్షన్ క్యాప్చర్ ఇమేజ్, గ్యాలరీలో ఉన్న ఫోటో అప్లోడ్ చేయాలంటే చూజ్ ఫ్రమ్ గ్యాలరీ, ఇది సెలెక్ట్ చేసేసి మన గ్యాలరీలో ఉన్నది అప్లోడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ 4th క్వశ్చన్ వచ్చేసరికి వెదర్ పార్టిసిపేటెడ్ ఇన్ బెస్ట్ స్వచ్ఛ స్కూల్ కాంటెస్ట్, అంటే మనం ఈ కార్యక్రమానికి సంబంధించి మండల్ లెవెల్లో బెస్ట్ స్వచ్ఛ స్కూల్ కాంటెస్ట్ అనేది ఒకటి నిర్వహించాలన్నమాట. దాంట్లో కనుక మనం పార్టిసిపేషన్ ఉన్నట్లయితే మన పాఠశాల అప్పుడు ఎస్ అని చెప్పి సెలెక్ట్ చేసుకుంటాం. కాబట్టి అన్ని పాఠశాల వారు ఎస్ అని చెప్పి ఇవ్వాలి. నెక్స్ట్ వెదర్ ప్లాస్టిక్ ఫ్రీ క్యాంపస్ డ్రైవ్, అంటే మనం ప్లాస్టిక్ని మన పాఠశాలలో ఉపయోగించట్లేదు అనుకోండి, అప్పుడు ఎస్ అని చెప్పి ఇవ్వాలి. కంపల్సరీగా ఇది కూడా అందరూ ఎస్ అని చెప్పి ఇవ్వాలి. ఎందుకంటే మనం ఈ మార్చి నెలలో ఈ కార్యక్రమంలో భాగంగా వీటన్నిటిని నిర్వహించాలి కాబట్టి. నెక్స్ట్ ఎంతమంది స్టూడెంట్స్కి సంబంధించి, నెక్స్ట్ ఇక్కడ 5వ దానికి ఎస్ అని ఇవ్వగానే నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అవేర్నెస్ క్రియేటెడ్, అంటే ఈ ప్లాస్టిక్ ఫ్రీకి సంబంధించి ఎంతమంది విద్యార్థులకు మనం అవగాహన కల్పించామో ఇక్కడ మనం టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ని ఇక్కడ ఇచ్చేస్తాము. నెక్స్ట్ వెదర్ ట్రైనింగ్ కండక్టెడ్ టు స్టూడెంట్స్ ఆన్ సెగ్రిగేషన్ ఆఫ్ వేస్ట్, అంటే ఇక్కడ వేస్ట్కి సంబంధించి మనం, అంటే ఆ వేస్ట్లో మనకి 3 రకాలు ఉంటాయి, తడి చెత్త, పొడి చెత్త, ఇంకోటి హానికరమైన చెత్త అని. ఇలా ఈ 3టికి సంబంధించి మనం విద్యార్థులకి అవగాహన కల్పించాలి. కాబట్టి ఇక్కడ మనం ఎస్ అని చెప్పిస్తాము. ఇక్కడ ఎంతమంది విద్యార్థులు ఆ ట్రైనింగ్ తీసుకున్నారు, అంటే ఈ అవగాహన కార్యక్రమంలో ఎంతమంది విద్యార్థులు పాల్గొన్నారు, అంటే ఈ టైప్స్ ఆఫ్ వేస్ట్ గురించి మనం ఎంతమంది విద్యార్థులకు అవగాహన కల్పించామో ఇక్కడ మనం ఇస్తాం అన్నమాట. నెక్స్ట్ ఈ 7th వచ్చేసరికి మనం ఈ కార్యక్రమంలో భాగంగా ఆర్ట్ కాంపిటీషన్ కానీ లేదంటే క్విజ్ కానీ దీనికి సంబంధించి మనం కండక్ట్ చేయాలి. కాబట్టి మనం ఎస్ అని చెప్పి సెలెక్ట్ చేస్తాము. ఇక్కడ ఎంతమంది విద్యార్థులు ఈ ఆర్ట్ కాంపిటీషన్లో కానీ క్విజ్లో కానీ ఎంతమంది విద్యార్థులు పాల్గొన్నారో ఇక్కడ మనం నెంబర్ ఇచ్చేస్తాం అనమాట. నెక్స్ట్ ఆ విద్యార్థులకు సంబంధించి
ఆ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఒక ఫోటోను కూడా ఇక్కడ మనం మన గ్యాలరీలో రెడీగా ఉంచుకొని ఇక్కడ మనం క్యాప్చర్ చేయాలి. నెక్స్ట్ 8వ వచ్చేసరికి వెదర్ అవేర్నెస్ క్రియేటెడ్ టు స్టూడెంట్స్ ఆన్ హ్యాండ్ వాషింగ్ అండ్ హైజీన్. అంటే హ్యాండ్ వాషింగ్ అదేవిధంగా పరిశుభ్రతకి సంబంధించి మనం విద్యార్థుల్లో అవేర్నెస్ని కల్పిస్తూ ఒక డెమాన్స్ట్రేషన్ అనేది ఇక్కడ మనం నిర్వహించాలి. ఈ డెమాన్స్ట్రేషన్ అనేది కంపల్సరీ నిర్వహించాలి కాబట్టి ఇక్కడ మనం ఎస్ఐని ఇస్తాము. ఇక్కడ ఎంతమంది విద్యార్థులకి మనం అవగాహన కల్పించామో ఇక్కడ నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇచ్చేస్తాము. నెక్స్ట్ 9వ వచ్చేసరికి వెదర్ స్వచ్ఛ పాఠశాల ర్యాలీ టేకెన్ అప్. అంటే మనం ఒక ర్యాలీని కూడా ఇక్కడ మనం కండక్ట్ చేయాలి. విద్యార్థుల స్లోగన్స్ని పట్టుకుంటూ మార్చింగ్ చేస్తూ ఇక్కడ ఒక ర్యాలీ అనేది కండక్ట్ చేయాలి కాబట్టి ఈ కార్యక్రమంలో ఇక్కడ ఎస్ అని చెప్పి ఇచ్చేసేసి ఇక్కడ ఎంతమంది విద్యార్థులు అయితే పార్టిసిపేషన్ ఉందో అక్కడ టోటల్ నెంబర్ ఇచ్చేస్తాము. అదేవిధంగా ఆ ర్యాలీకి సంబంధించి ఒక ఫోటోను కూడా మనం ముందుగానే రెడీగా ఉంచుకొని ఇక్కడ మనం ఫోటోని ఇక్కడ అప్లోడ్ అనేది చేస్తుంటుంది. నెక్స్ట్ 10వ వచ్చేసరికి వెదర్ స్టూడెంట్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఎనీ కమ్యూనిటీ క్లీనప్ డ్రైవ్. అంటే క్లీనింగ్ ఆఫ్ పబ్లిక్ ఏరియాస్. అంటే పబ్లిక్ ఏరియాస్లో కూడా విద్యార్థులు క్లీన్ చేస్తున్నట్లుగా ఒక డ్రైవ్ని నిర్వహించాలి. అలా నిర్వహిస్తుంటే ఇక్కడ మనం ఎస్ అని చెప్పిస్తాము. ఆ డ్రైవ్లో ఎంతమంది విద్యార్థులు పాల్గొన్నారో ఇక్కడ మనం స్టూడెంట్ నెంబర్స్ ఇచ్చేస్తాము. నెక్స్ట్ 11th వచ్చేసరికి వెదర్ జీరో ఫుడ్ వేస్ట్ క్యాంపెయిన్ టేకెన్ అప్. అంటే మనం ఆహారాన్ని వృధా చేయకూడదు కాబట్టి దానికి సంబంధించి మనం క్యాంపెయిన్ చేపట్టామా అనేది ఇక్కడ ఎస్ అని చెప్పి సెలెక్ట్ చేసుకోవాలి. అదేవిధంగా ఎంతమంది విద్యార్థులు అయితే ఈ కార్యక్రమాల్లో అటెండ్ అయ్యారో ఆ విద్యార్థుల నెంబర్నే ఇక్కడ మనం ఇవ్వవలసి ఉంటుంది. నెక్స్ట్ 12th వచ్చేసరికి వెదర్ వర్క్ షాప్ కండక్టెడ్ టు స్టూడెంట్స్ ఆన్ కంపోస్టింగ్. అంటే కంపోస్టింగ్ సంబంధించి విద్యార్థులకు ఒక వర్క్ షాప్ నిర్వహించాలన్నమాట. ఇక్కడ మనం ఎస్ అని చెప్పి సెలెక్ట్ చేయగానే ఇక్కడ ఆ కంపోస్టింగ్ పిట్స్కి సంబంధించి ఇదివరకే ఏమైనా ఉన్నట్లయితే ఇక్కడ నెంబర్ అడుగుతుంది. అదేవిధంగా ఆ కంపోస్టింగ్ సంబంధించి ఇక్కడ మనం ఫోటోను కూడా క్యాప్చర్ అనేది చేసి ఉంటుంది. ఈ విధంగా ఇక్కడ 12వ దానికి ఫోటోని అప్లోడ్ చేస్తాము. అదేవిధంగా 9వ దానికి మనం ఫోటోని అప్లోడ్ చేస్తాము. నెక్స్ట్ 7వ దానికి మనం ఫోటోని అప్లోడ్ చేస్తాము. నెక్స్ట్ 3వ దానికి ఫోటోని అప్లోడ్ చేస్తాము. నెక్స్ట్ స్టార్టింగ్లో ఈ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ ఎవరైనా వచ్చి ఉన్నట్లయితే అక్కడ కూడా ఒక ఫోటోని అప్లోడ్ చేస్తాము. ఇంకా మిగతావన్నీ ఎస్ అని చెప్పి ఇచ్చేయాలి. ఇక్కడ చూపించిన ఈ కార్యక్రమాలన్నీ కూడా ఈ మార్చి నెలలో నిర్వహించాల్సినవి అనమాట. ఇది ఏ నెలకు ఆ నెలకే మారుతూ ఉంటుంది. ఈ వివరాలన్నీ కూడా amravati.com వెబ్సైట్లో మీకు అవైలబుల్గా ఉంటాయి. ఫైనల్గా ఈ డేటా మొత్తం ఇచ్చేసిన తర్వాత మనం ఏం చేయాలంటే ఇక్కడ సబ్మిట్ ఆన్లైన్ డేటా ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ సబ్మిట్ ఆఫ్లైన్కి ఆన్లైన్కి తేడా ఏంటంటే సబ్మిట్ ఆఫ్లైన్ డేటా మీద క్లిక్ చేస్తే మన యొక్క మొబైల్లోనే సేవ్ అయి ఉంటాయి, ఆన్లైన్లోకి వెళ్ళవు. అదే మనం సబ్మిట్ ఆన్లైన్ డేటా మీద క్లిక్ చేస్తే ఈ డేటా అనేది 100% ఆన్లైన్లోకి వెళుతుంది. అప్పుడు మాత్రమే 100% మనం ఆన్లైన్లో సబ్మిట్ చేసినట్లు అవుతాం. ఈ యాక్టివిటీ అనేది పూర్తయినట్లు అవుతుంది. కాబట్టి ఈ డేటా మొత్తం ఇచ్చిన తర్వాత సబ్మిట్ ఆన్లైన్ డేటా మీద క్లిక్ చేయండి. అక్కడ కనుక మీకు సర్వర్ ప్రాబ్లం వచ్చినా ఏవైనా ఎర్రర్స్ వచ్చినా అప్పుడు ఆఫ్లైన్ డేటాని క్లిక్ చేస్తే ఈ డేటా అనేది సేవ్ అవుతుంది. తర్వాత మరలా కంపల్సరీగా సబ్మిట్ ఆన్లైన్ డేటా మీద కంపల్సరీగా క్లిక్ అనేది చేయాల్సి ఉంటుంది. అప్పుడు మాత్రమే ఈ డేటా అనేది సబ్మిట్ అవుతుంది. కాబట్టి ఈ విధంగా అన్ని పాఠశాలల వారు ఈ మార్చి 2025 ఈ నెలకు సంబంధించి ఈ కార్యక్రమాలను ఈ విధంగా ఈ సాసా యాప్లో ఈ విధంగా డేటా ఇవ్వవలసి ఉంటుంది. అదేవిధంగా ఈ సాసా యాప్ లేటెస్ట్ వెర్షన్ను amravati.com నుంచి మీరు ఎప్పటికప్పుడు ఇన్స్టాల్ చేసుకోవచ్చు. అదేవిధంగా మార్చి నెలలో నిర్వహించవలసిన కార్యక్రమాలు అదేవిధంగా ప్లెడ్జ్ కూడా ఇదే లింకులో మీకు అవైలబుల్గా ఉంటాయి.